దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 2 వారములుగా తుఫాన్ల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము. సెప్టెంబర్ నెల 1వ తారీఖున మన కాలనీకి భయంకరమైన వరద తుఫాను వచ్చింది కదా. ఖమ్మము, విజయవాడ చాలా వరకు నష్టపోయాయి. ఇంకా మనుగురు లాంటి పట్టణాలు బాగా నష్టపోతూ వచ్చారు. విజయవాడ అయితే ఇంకా కోలుకోలేదు. కాబట్టి దాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి 8వ తారీఖు ఆదివారమున మనము యేసు ప్రభు తుఫాను గద్దించిన విషయాన్ని మనము ధ్యానం చేశాము. తర్వాత 15వ తారీఖున పౌలు జీవితంలో వచ్చిన భయంకరమైన తుఫాను గురించి మనము ధ్యానం చేశాం పోయిన వారం. అది యూట్యూబ్లో కూడా ఉన్నది. దయచేసి చాలా మంచి సందేశం, అది అందరూ వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఎవరైనా మిస్ అయితే దయచేసి ఆ మెసేజ్ వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఈరోజు కూడా మన జీవితంలోకి వచ్చే తుఫాన్లో శ్రమల గురించి నేను మరొక సందేశాన్ని ప్రభు సన్నిధిలో నుంచి తీసుకుని వచ్చాను. కాబట్టి మన జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలా అనే సత్యాలను మనం నేర్చుకుంటాం కదా. మనం ప్రార్థన చేసుకొని ప్రభు వాక్యంలోకి వెళ్దాం. ప్రభు సహాయాన్ని అడుగుదాం. అందరూ దయచేసి స్థల్లో ఉంచండి. ప్రభు సహాయాన్ని అడగండి. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనస్సు ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవాన్ని పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నాయన మా మధ్యలో మీరు ఉండి నాయన మమ్మల్ని ఆరాధనలో దీవించినందుకు వందనాలు. ప్రభు నాయన వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఈ వారము నాయన ఒక ప్రత్యేకమైన సందేశం మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు మమ్మను నాయన మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మాకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, లోబడే విధేయత కలిగిన హృదయము మాకు దయచేయండి నాయన. ప్రభువా, నీ వాక్యాన్ని మాకు విరిచి పంచి నాయన మమ్మల్ని నీ వాక్యం చేత తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు, పెద్ద అపరాధి నాయన నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. కనికరించి క్షమించి నీ రక్తం ద్వారా శుద్ధీకరించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క కుటుంబానికి ఏ మాటలు అవసరమో నీకు మాత్రమే బాగా తెలుసు. కాబట్టి తండ్రి, అట్టి మాటలు మాకు దయచేయండి. ప్రభువా నాయన, మా ప్రాణాత్మ దేహాలను నీ పాదముల దగ్గర పడవేస్తుంటున్నాం తండ్రి. మేమందరము నాయన నీ సన్నిధిని అనుభవిస్తూ నీ స్వరం వినే కృపను దయచేయమని తండ్రి, నీ సేవకుని నాయన మీరే దయతో క్షమించి నీ ఆత్మతో నింపి నాయన మీరు అభిషేకించి నాయన మీ యొక్క నోటికి బూరగా వాడుకుని నాయన మీ మాటల చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని యేసు నామంలో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియాపరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాల్లోకి తుఫాన్లు, శ్రమలు వస్తాయి కదా. కానీ కొంతమంది కృంగిపోతారు, కొంతమంది డిప్రెషన్లోకి పోతారు, కొంతమంది ఆత్మహత్య దగ్గరికి పోతారు. కానీ కొంతమంది సంతోషంగా ఉంటారు. కొంతమంది దాన్ని చాలా తేలికగా తీసుకుంటారు, సంతోషంగా తీసుకుంటారు కదా. అదే తుఫాను, అదే నష్టం. వారికి అదే నష్టము, వీరికి అదే నష్టం కదా. వారి జీవితంలో యాక్సిడెంట్ కావచ్చు, వీరి జీవితంలో యాక్సిడెంట్ కావచ్చు కదా. వారి జీవితంలోకి అపాయం రావచ్చు, వీరి జీవితంలోకి అపాయం రావచ్చు. కానీ ఒకళ్ళేమో దానిని చాలా సంతోషంగా అంగీకరించారు, చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ ఇంకొకళ్ళేమో చాలా కృంగిపోతూ వచ్చారు, భయపడుతూ ఉన్నారు. ఇంకా మా పనంతా అయిపోయింది అనుకుంటున్నారు కదా. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకో ఆ విధంగా అవుతూ ఉంటుంది. వాళ్ళకేమన్నా చిన్న పాయం వచ్చిందా, లేకపోతే వీళ్ళకేమన్నా పెద్ద పాయం వచ్చిందా? దేవుడు ఏమన్నా పక్షపాతం చూపిస్తున్నాడా అంటే, దేవుని వాక్యంలో మనకు చాలా సత్యాలు ఇవ్వబడ్డాయి కదా. ప్రాముఖ్యంగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబాన్ని మంచిగా చూసుకొని, ఒక వ్యక్తిని మంచిగా చూసుకొని ఇంకొక వ్యక్తికి కీడు చేయాలనే టైపు దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అందరినీ సమానంగా చూసే దేవుడు. ఒక తల్లికి పక్షపాతం ఉండొచ్చు,
ఒక తండ్రికి పక్షపాతం ఉండొచ్చు, కానీ మన పరలోకపు తండ్రికి ఎట్టి పక్షపాతము లేదు కదా. కానీ ఎందుకు ఆ విధంగా ఒకళ్ళేమో విశ్వాసముతో ధైర్యంగా ఉంటారు, మరొకరేమో అవిశ్వాసముతో భయపడతా ఉంటారు అంటే, ఎవరైతే ఆ యొక్క శ్రమకు, ఎవరైతే ఆ తుఫానుకు సిద్ధపడి ఉంటారు వాళ్ళు భయపడరు. వింటున్నారా? ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో వాళ్ళు ఎక్కువగా భయపడతారు. సో నేను మొట్టమొదటిగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారి యొక్క మాటలు మనము గమనిస్తే, దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యం ఏంటిదంటే, శ్రమలు అనేవి అందరికి వస్తాయి. శ్రమలు అనేవి నీతిమంతులకి రాకూడదు అని కొంతమంది అనుకుంటారు. నేను మంచోన్ని, నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసిని, నేను యేసయ్య బిడ్డను, నేను ఆరాధనకు పోతాను, నేను దశంభాగం ఇస్తాను, నేను బియ్యం ఇస్తాను, నేను చాలా విషయాల్లో నమ్మకంగా ఉంటాను, ప్రతి వారం బల్లలో పాల్గొంటాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, అన్ని కానుకలు ఇస్తున్నాను, నేను చాలా నీతిమంతుని, మేమందరం బాప్తిస్మం తీసుకున్నాము కాబట్టి నాకు శ్రమలు రాకూడదు అనుకుంటారు. కానీ బైబుల్ ఎప్పుడూ ఆ విధంగా చెప్పలేదు. బైబుల్ ఏమని చెప్తుందంటే, శ్రమలు అనేవి, తుఫాన్లు అనేవి అందరికి వస్తాయట కదా, నీతిమంతులకు కూడా వస్తాయట. చూడండి, కీర్తనల గ్రంథము దేవుడు మనకేమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, కీర్తనలు 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములట, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఇది వాక్యము వినటానికి కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు. నీతిమంతుడేంది, అనేక ఆపదలు రావటమేంది కదా. ఆపదలు రావాల్సింది ఎవరికి? పాపికి. ఆపదలు రావాల్సింది ఎవరికి? దుష్టుడికి, దుర్మార్గుడికి అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంట, ఎవరికి వస్తాయంట ఆపదలు చెప్పండి? నీతిమంతుడికి వస్తాయి ఆపదలు కదా. తుఫాన్లు అనేవి, శ్రమలు అనేవి అందరికీ వస్తాయి, నీతిమంతులకు కూడా వస్తాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మొట్టమొదట నేను చెప్పే సత్యం ఏంటిదంటే, తుఫాన్లు, శ్రమలు అందరికి వస్తాయి. హల్లెలూయా. ఎంతమందికి వస్తాయి చెప్పండి? కొంతమందికి కాదు, నీతిమంతులకు కూడా వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, వాటన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తాడట? తప్పిస్తాడట. అది మనకున్న వాగ్దానం. నీతిమంతుడికి ఉన్న ఒక భరోసా ఏంటిది? ఒక దేవుడిచ్చే హామీ ఏంటంటే, నీకు ఆపదలు వస్తాయి, నీ జీవితంలో తుఫాన్లు వస్తాయి, కానీ నేను నిన్నేం చేస్తానో విడిపిస్తాను. దుర్మార్గుడికి, దుష్టుడికి అట్టి భరోసా లేదు, అట్టి వాగ్దానం లేదు, అట్టి దేవుని ప్రేమ లేదు. కానీ నీవు నీతిమంతుడు అయితే, యేసయ్య రక్తంలో నీవు కడగబడితే, నీవు దేవుని బిడ్డవైతే, నీకున్న వాగ్దానం ఏంటంటే, నీకు ఆపదలు వచ్చినప్పుడు నిన్ను విడిపించడానికి దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షాన ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనానికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచ్చు. హల్లెలూయా. నీకేదైనా శోధన కానీ, శ్రమ కానీ వస్తే నువ్వేం జ్ఞాపకం చేయాలంటే, ఇదంతా మనుషులందరికి వచ్చేదే అని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులకు వచ్చేదే మీకు వస్తుందట. గాడిద కూడా లేవు ఇన్ని కష్టాలు అంటారు, అంతుంటిదే. దేవుడు ఏమంటున్నాడు, నీకు ఎట్లాంటి కష్టాలు, శోధనలు, శ్రమలు వస్తాయట, మనుషులకి ఇచ్చేదే ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏనుక్కి పెట్టే బరువు నీ నెత్తి మీద పెట్టని అంటున్నాడు దేవుడు. గాడిద మీద పెట్టే మూట నీకు పెట్టండి. ఇక్కడ క్లియర్గా ఏమంటున్నాడంటే, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. సో నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా కానీ నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా? ఈ కష్టము, ఈ శ్రమ కొత్తదేం కాదు, నాకే ఫస్ట్ రాలే.
భూమి మీద 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్లలో నాకు ఒక్కడికే ఈ కష్టం. చాలాసార్లు ఏమంటారంటే, అన్న నీ కష్టాలు వచ్చినాయి కానీ నా కష్టం చాలా ప్రత్యేకమైందంటారు. నాకు వచ్చిన కష్టము ఎవ్వరికి రాలేదంటారు. నీకు అట్ట అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం అట్ట చెప్పట్లే. ఏదన్నా ఒక కష్టం చెప్పగలుగుతారా? ఎవ్వరికి రాని కష్టం మనకు వచ్చినట్టు లేదు. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ 2-3 సత్యాలు చెప్తున్నాడు పౌలు గారు. మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది రాదట. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. చూడండి, ఈ వచనం మధ్యలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు ఎవరట చెప్పండి? నమ్మదగినవాడు. మీకు కష్టం వచ్చినా కానీ దేవుడు నమ్మదగినవాడు. అది జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయట. మీకు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధించడు. దేవుడికి నీ బలం తెలుసు, నీ బలం నీకు తెలీదు. చాలాసార్లు మనం శోధనలో నుంచి బయటకు వచ్చినాక, శ్రమలో నుంచి బయటకు వచ్చినాక మనం ఒకసారి వెనకకి తిరిగి చూస్తే నేనేనా దీంట్లో నుంచి బయటకు వచ్చింది అనిపిస్తుంది. అవునా కాదా? నేనేంటి అసలు, నాకు ఒక్క చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేటోడిని, కానీ నేను ఇంత కష్టంలో నుంచి, ఇంత శ్రమలో నుంచి ఏ విధంగా బయటకు వచ్చా అంటే దాని అర్థం ఏంటంటే, నీకు శక్తినిచ్చేది ఎవరు? నీకు సామర్థ్యం ఇచ్చేది. ఆ శ్రమలో నుంచి బయటికి రావడానికి నీకు తోడుగా ఉండేది ఆయన. అది మనకు అప్పుడు అర్థం కాదు, మనకి దాటొచ్చినాక అది అర్థమవుతుంది. దేవుడు ఎంత ధైర్యం ఇచ్చి, అందుకే ఏమంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏం చేస్తారట? తప్పించుకొను మార్గమును కలగచేయి. ఆయనకి కావలసిన శక్తిని ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, తప్పించుకోవడానికి మార్గం కూడా ఆయనే పెడతాడు. ఎంత ప్రేమ గల దేవుడు అర్థమవుతుందా? ఎంత నమ్మదగిన వాడు అర్థమవుతుందా? సో కాబట్టి మనకు తుఫాన్లు వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా మనం ఏమనుకోకూడదంటే, నాకు ఒక్కడికే ఇది వచ్చింది అనుకోకూడదు. దేవుడు పక్షపాతంగా చూపించాడు అనుకోకూడదు. దేవుడు నన్ను ప్రేమించటం లేదనుకోకూడదు. ఎవరికి రాంది నాకు వచ్చింది అనుకోకూడదు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఎవ్వరికి రాని కష్టం నాకు వచ్చింది అన్నావు అనుకో, ఏమైందో తెలుసా? ఆ కష్టంలో నువ్వు ఓడిపోతావు. అంటే నువ్వు ముందే ఏం చెప్తున్నావు అంటే హ్యాండ్సప్ చెప్తాను. ఎవ్వరికి రాని కష్టం నాకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఇది జయించలేనని నువ్వు ముందే లొంగిపోతావు. వింటున్నారా? కాబట్టి మనం మొట్టమొదట ఎంత కష్టం వచ్చినా మనం ఏమనుకోవాలి చెప్పండి? ఇది మనుషులందరికీ వచ్చేది, ఇది కొత్తది కాదు కదా. కానీ సాతాను ఏం చెప్తాడంటే, నీ చెవులో కొత్తడు సాతాను వచ్చని చెప్తాడంటే తెలుసా, ఈ కష్టం ఇంత మట్టికి భూమి పుట్టిన కానుంచి ఎవరికి రాలేదు, నీకు ఒక్కడికే వచ్చిందంటాడు. ఏం చెప్తాడు వాడు? రండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నుంచి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచుండు. లోకమందున్న మీ సహోదరుల యందు 9వ వచనం చూడండి, ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఏం చేయాలట? ఎదిరించాలి. సో 9వ వచనంలో ఏముందంటే, లోకంలో ఉన్న మీ సహోదరులందరికీ శ్రమలు వస్తున్నాయి. కానీ సాతాను వచ్చి ఏం చెప్తాడు నీ చెవులో? భూమి పుట్టిన కాడ నుంచి నీకొచ్చిన కష్టము ఎవ్వరికి రాలేదంటాడు. నీ మొగుడు లాంటి మొగుడు ఎవడికి లేడంటాడు. ఏమంటాడు? మీ ఆయనంత దుర్మార్గుడు అసలు భూమి మీద ఎవ్వరికి లేడంటాడు. ఇట్లా ఆ మాట చెప్పేది ఎవరు? సాతాను. ఎందుకు వాడు ఆ మాట చెప్తున్నాడు అంటే, నిన్ను మింగాలని, నిన్ను నాశనం చేయాలి కదా. చూడండి, అందుకే 8వ వచనంలో ఏమంటాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై ఏం చేయాలట? మెలకుగా ఉండుడి, సాతాను
మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురని తెలుసు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఏం చేయాలంటే చెప్పండి, ఎదురించాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా అందరికీ శ్రమలు వస్తాయి. నీతిమంతులకు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి, మన సహోదరులందరికీ వస్తాయి. కానీ సాతానుడు వచ్చి ఆ మాట చెప్పనీయొద్దు. ఇదే పక్కన అధ్యాయంలో 4:12 చూడండి. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. సో అగ్ని వంటి మహాశ్రమ వచ్చిందనుకో, మనము వింత అయినట్టు ఆశ్చర్యపోవద్దు. సో మనకి ఇటువంటి అగ్ని వంటి మహాశ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయొద్దట, ఏదో వింత సంభవించినట్లు అనుకోకూడదట కదా. ఎందుకు? మన సహోదరులందరికీ ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మనది ప్రత్యేకమైన కష్టం అనుకోకూడదు కదా. మన సాతాను చెప్పేది నువ్వు వినకూడదు. నీతిమంతులకు కూడా ఏమొస్తాయి చెప్పండి, కష్టాలు వస్తాయి కదా. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నేనేదో తప్పు చేసినా అనుకుంటారు చాలామంది. కానీ కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి, వాటికి కారణం ఉండదు. వింటున్నారా? నేనేదో తప్పు చేసినందుకే కష్టం వచ్చిందని నువ్వు కృంగిపోకూడదు. మనం ఒకసారి ఆ విధంగా ఆలోచించుకోవాలా. ఏదైనా తప్పు ఉన్నప్పుడు, ఏదైనా చిన్న పొరపాటు ఉన్నప్పుడు మనం దానికి క్షమించమని అడగాల. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం పోలీసోడు కాదు. నువ్వేదో చిన్న ఇది తప్పు చేసినవనే మొత్తం దేశం మొత్తం మెత్తడానికి వరద రప్పించడానికి కదా, మొత్తం ఆ ఊరందరిని వేసేయండి రా అంటాను. కాబట్టి శ్రమలు రావటంతో నేనేదో తప్పు చేసినా నువ్వు కృంగిపోకూడదు కదా. నువ్వెప్పుడు కూడా నాకెందుకు ఇది జరుగుతుంది అనుకోకూడదు. అందరు నాతో పాటు చెప్పండి, నాకెందుకు ఈ కష్టం వచ్చింది. అట్లా కాదనేది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది. నాకెందుకు కాదు, నాకే ఎందుకు వచ్చింది అంటారు. అనకూడదు అసలు. కానీ నువ్వేం క్వశ్చన్ అడగాలో చెప్పానా, నాకే ఎందుకు వచ్చిందనే బదులు నేను దీనికి సిద్ధంగా ఉన్నానా లేదా అని అడగాలి. నేను ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి దేవుని మీద ఆధారపడుతున్నానా లేదా అని అడగాలి. వింటున్నారా? కష్టాలు లేనిది ఎవరు బలవంతుడు కాలేదు, అవునా కదా. కష్టాలు లేని వాళ్ళు ఎవరు కూడా, శ్రమలు లేకుండా, పరీక్షలు లేకుండా ఎవడు తెలివికల్లోడవుతాడా? కష్టాలు ఉండాలి మనిషికి. నీవు ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాసు పోవాలంటే నీకు పరీక్షలు ఉండాలి. లేకపోతే మంచిగా చదివి కష్టపడి చదువుకొని నీవు పాస్ కావాలి. అప్పుడే ఏమవుతుంది, నీకు ప్రమోషన్ వస్తుంది. నాకు పరీక్షలు వద్దు, నాకు ఇష్టం ఉండదు అంటే ఏమవుతుంది? సో పరీక్షలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా నాకే ఎందుకు వచ్చింది అనుకోకూడదు. కానీ మనం ఏమనుకోవాలి చెప్పండి, నేను దీనికోసము సిద్ధపడి ఉన్నానా లేదా, దేవుని మీద ఆధారపడుతున్నానా లేదా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మొట్టమొదటిగా కష్టాలు అనేవి, తుఫాన్లు, శ్రమలు అనేవి అందరికి వస్తాయి. నేను చాలా విషయాలు చెప్పాను, అందరికి వస్తాయని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము సిద్ధపడి ఉండాలా. యేసయ్య ఏమని బోధించిందంటే, శ్రమలు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి, సిద్ధపడి ఉండాలి. రండి, మత్తయి సువార్త 7:24 నుంచి. మత్తయి సువార్త 7 నేను ఇది గత 2 వారాల నుంచి చెప్తున్నాను, 2-3 వారాల నుంచి చెప్తున్నాను. మత్తయి సువార్త 7:24 నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26
మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలేడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని కూలిన పాటు చాలా గొప్పదట. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక బుద్ధిమంతుడు ఉన్నాడు, ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక్కటే డిఫరెన్స్ ఉన్నది. పోలికలు అయితే 10 ఉన్నాయి. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు చేసినవి 10 ఉన్నాయి, ఒకటే చేశారు. వీళ్ళిద్దరు సేమ్ చేశారు. వీళ్ళిద్దరు యేసయ్య మాటలు విన్నారా? విన్నారు. వీళ్ళిద్దరు ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నారు. వీళ్ళిద్దరి మీదకి గాలి వచ్చిందా? వచ్చింది. వీళ్ళిద్దరి మీదకి తుఫాన్ వచ్చిందా? వచ్చింది. వీళ్ళిద్దరి మీదకి వరద వచ్చిందా? వచ్చింది. కానీ ఒక్కటే డిఫరెన్స్ ఏంటదంటే, బుద్ధిమంతుడు విన్నది చేసిండు, బుద్ధి లేని వాడు ఏం చేసిండు? విన్నది చేయలేదు. యేసయ్య మాటలు ఇద్దరు విన్నారు, కానీ యేసయ్య మాట విని పాటించినోడు ఎవరు? బుద్ధిమంతుడు. యేసయ్య మాట విని పాటించాడు కాబట్టి ఆ యొక్క ఇల్లు దేని మీద కట్టబడ్డది? బండ మీద కదా. సో డిఫరెన్స్ ఒకటే, ఒక్క డిఫరెన్స్ ఏంటంటే మాట వింటాం కాదు కదా. లూకా సువార్తలో కూడా ఏ మాటలు ఇంకొక విధంగా చెప్తాడు, రాస్తాడు. చూడండి, లూకా రాసిన భక్తుడు, లూకా సువార్త 6వ అధ్యాయం చివరి వచనాలు 46 నుంచి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. నేను చెప్పిన మాట ఒక్కటి చెయ్యరు మీరు, కానీ మళ్ళీ ఏం పిలిచి చేస్తారు? ప్రభువా ప్రభువా అని పిలవటం ఎందుకు అంటున్నాడు. మాట వినటం కాదు, వాక్యం వినటం కాదు, వాక్య ప్రకారం ఏం చేయాలా? జీవించాలి. వాక్యము విని చేయకుండా యేసయ్యా యేసయ్యా అంటే ఉపయోగం లేదు. చూడండి ఏమంటున్నాడు 47, నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు ఎవని పోలియుండునో మీకు చెప్తా వినండి. 48 చూడండి, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాన్ని ఏం చేసిందట? కదిలించలేకపోయాను అనండి. నువ్వు కదులుతున్నావంటే దాని అర్థం ఏంది? నీవు యేసయ్య మాటలు నీ హృదయంలో లేవు. చిన్న వరద వచ్చినా కానీ కదులుతున్నావు. చిన్న కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇక అంత అయిపోయింది అన్నట్టు కదిలిపోతున్నావు కదా. ఆ విధంగా ఉండకూడదు. సంతోషం, ఒకడు సంతోషం వచ్చినా పట్టలేడు వాడిని, చిన్న కష్టం వచ్చినా కానీ ఆ విధంగా ఉండకూడదు. చూడండి 49వ వచనం చూడండి, అయితే నా మాటలు వినియో వాటి చొప్పున ఏమంటున్నాడు? చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాట ఏంటదట? గొప్పదట. చాలా భయంకరంగా పడిపోయింది అన్నమాట. సో ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, తుఫాన్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? సిద్ధపడి ఉండాలి. ఇద్దరి మీదకి వచ్చింది తుఫాన్, వాడి మీదకి వచ్చింది, వీడి మీదకి వచ్చింది. కానీ వీడు ధైర్యముగా కదలకుండా కొండలాగున్నాడంటే ఒకటే ఒక్క డిఫరెన్స్ ఏంది? వాక్యం వినటం మాత్రమే కాకుండా ఏం చేసిండు? వాక్య ప్రకారము జీవించాడు. హల్లెలూయా. అందరు మందిరానికి వచ్చి వాక్యం వింటున్నారు ఫుల్లుగా. మంగళవారం వింటున్నారు, శుక్రవారం వింటున్నారు, ఆదివారం వింటున్నారు, కానీ వాక్య ప్రకారం చేస్తున్న వాళ్ళేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీవు వాక్య ప్రకారం జీవించడం అంటే ఏంటంటే, నీ జీవితంలోని ప్రతి విషయము దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. నువ్వు ఏ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా, నువ్వు బంధువుల కోసము, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ప్రయాసపడి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు వాక్య ప్రకారం జీవించినట్టేనా? ఎప్పుడు నువ్వు వాక్య ప్రకారం జీవించేది? సమాజం కోసం వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని నీ కట్టుబాట్లు, నీ బొట్లు,
నీ పండగలు, నీ పిండి వంటలు అన్నీ ఆ విధంగా చేసుకుంటూ పోతే నువ్వు వాక్య ప్రకారం జీవించినట్లేనా? నీ జీవితంలోని ప్రతి విషయము, నీ యొక్క ఉద్యోగం చేయటం కావచ్చు, నీ యొక్క జీవితాన్ని కట్టుకోవటం కావచ్చు. అయ్యా ఇసుక ఏంటంటే ఎప్పుడు ఎడిపోద్దో తెలియదు. ఇసుక ఎప్పుడు ఏమవుతుంది, గాలి వస్తే దాని షేప్ మారిపోయింది. బండ గాలి వస్తే షేప్ మారిద్దా? ఇసుక మీద ఒక గీత గీయండి, రేపు ఉన్నట్టు ఆ గీత. ఈ లోకములోని విషయాలు అదే విధంగా ఉంటాయి. ఇవాళ ఒకటి కరెక్ట్ అంటాడు, రేపు వాళ్ళు ఇంకొకటి కరెక్ట్ అంటాడు. అవునా కదా? అది ఇసుక. దాని మీద నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవాలంటే ఏడని కడతావు నువ్వు? కానీ దేవుని వాక్యం ఏంటిదంటే బండది. నీకు వర్షం వచ్చినా, గాలి వచ్చినా, చలి పుట్టినా ఏది అది కదలదు. మనిషికి అది మారదు. కాబట్టి నువ్వు మనుషుల అభిప్రాయాల మీద నువ్వు పట్టుకుంటే ఏమవుతుంది? ఆ ఇల్లు ఏమవుతుంది చెప్పండి? కూలిపోతుంది. నువ్వు ఎక్కడో ఒక చోట నిలవబడాలి దేవుని కోసం, దేవుని వాక్యం కోసం ఎన్ని రోజులు నువ్వు బంధువులని వింటున్నారా? ఎన్ని రోజులు మా కులపోళ్ళని, మా బలగమని, మా ఓళ్ళని, నాకు నేను వేసిన సదింపులు రావాలని నువ్వు అదే విధంగా ఉంటా. అదంతా ఏంటో చెప్పండి? ఇసుక. ఏంటది అదంతా ఏంటో చెప్పండి? ఇసుక. దాని మీద గడితే ఉంటుంది ఆ ఇల్లు. కానీ నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ వాక్యాన్ని కట్టుకోవాలి కదా. వాక్యం ప్రకారం నీ జీవితాన్ని నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలా, వినాలా. వాక్యం ప్రకారం, వాక్యంలో ఏదన్నా చెప్పితే దాని ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచన వాక్య ప్రకారం ఆలోచించాలి కదా. నీ యొక్క ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ నువ్వు నమ్ముకోకూడదు. నీ ఆలోచన కొన్నిసార్లు ఫీలింగ్స్ మోసం చేస్తాయి, నీ ఎమోషన్స్ మోసం చేస్తాయి కదా. నిన్న మొన్న పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, చెన్నైలో పెద్ద సాఫ్ట్వేర్ ఆయన, పూణేలో చార్టెడ్ అకౌంటెంట్, చాలా పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న చెన్నైలో ఒక ఆయన చేసుకున్నాం, మన పూణేలో ఒక ఆయన చేసుకున్నాం. చెన్నైలో ఐటీ ఉద్యోగి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆల్రెడీ ఆయన డిప్రెషన్ కోసం మందులు ఆడుతూనే ఉన్నాడట. ఏంటంటే నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ నువ్వు నమ్ముకుంటున్నావు అనుకో, అవి ఏం చేస్తాయంటే నిన్ను మోసం చేస్తాయి. సడన్గా ఒక ఆలోచన వస్తుంది, నన్ను ఎవడు చూసుకునేవాడు లేడు, నాకు ఎవడు లేడు అని వచ్చింది అనుకో, ఏమనిపిస్తుంది అప్పుడు? సో నీకు ఎప్పుడైనా ఈ ఫీలింగ్స్ నాకెవరు లేరు అన్నారు అనుకో, అదేంటది? ఇసుక. దేవుని వాక్యం బండ. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసయ్య ఏమన్నాడు? నేనున్నా అన్నాడు, నేను నమ్మదగిన వాడిని అన్నాడు, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది అన్నాడు. ఇదేంటది? బండ. ఇది వాక్యం ఏంటో చెప్పండి? బండ. సో నువ్వు ఇసుక మీద కట్టుకుంటావో బండ? నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది, ఇంకా నేను ఉండనంటే ఎట్టు కుదురుతుంది? నీకు అనిపించేదంతా కరెక్ట్గా. చీకట్లో తాడును చూసినా పాము అనిపిస్తుంది, కరెక్టా? అది కాదు. కాబట్టి మనం ఇసుక మీద కట్టుకోకూడదు, పరిస్థితుల మీద కట్టుకోకూడదు కదా, నీ ఆలోచనల మీద కట్టుకోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవించాలి కదా. యాకోబు కూడా ఇదే మాటలు అంటాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడో వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. 25 చూడండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు వాక్యము వినువారు మాత్రమే కాకుండా ప్రవర్తించువాడుగా ఉండాలి, లేకపోతే నిన్ను మోసం చేసుకున్నట్టు. వాక్యం వింటున్న వాక్యం ఫుల్, టీవీలో వాక్యం వింటావు, సెల్లులో వాక్యం వింటావు, చర్చిలో వాక్యం వింటావు, కానీ ఒక్కటన్నా నీ జీవితంలో నిర్ణయం మార్చుకున్నావా అంటే లేదు.
అప్పుడు ఏమవుతున్నావు? నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు? మోసం చేసుకుంటున్నావు. ఎందుకు? ఏమని మోసం చేసుకుంటున్నావు అంటే, నేను యేసయ్య బిడ్డను, నేను పరలోకానికి పోతా. ఎవరు నిన్ను మోసం చేసేది? ఎవరు చెప్పండి? ఎవరు నిన్ను మోసం చేసేది? ఎవరు? నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఎందుకు? నువ్వు వాక్యం వింటున్నావు కానీ ఒక్కటి కూడా మార్చుకోవట్లే. ఎట్లున్నాడంటే, ఒక సామెత చెప్తున్నాడు యాకోబు. ఏమంటున్నాడంటే, ఇట్టాంటోడట అద్దంలో ముఖం చూసుకొని మర్చిపోతుండట. అద్దంలో ముఖం చూసుకున్నాడు, ఈడ మసి ఉందనుకున్నాడు, కళ్ళల్లో గలీజ్ ఉందనుకున్నాడు, ముక్కులో అది ఉందనుకున్నాడు, ఈడ సొల్లు గారి ఎండిపోయింది అనుకున్నాడు, పోయి కడుక్కుందాం అనుకున్నాడు. కానీ అద్దం నుంచి బయటికి రాంగ్లో ఏమైండో మర్చిపోయాడు. అటనే పనికి పోయిండు. ఏమైంది? వాడు సిద్ధపడ్డట. చెప్పండి, సిద్ధపడ్డట వాడు. వాక్యం విని చేయకపోతే ఇట్టనే ఉంటుంది. వాక్యంలో దేవుడు చెప్తాడు, నీ మూతి మీద సొల్లు ఎండిపోయింది కడుక్కో అంటాడు. విన్నావు కానీ కడుక్కోవట్లే. నీ కళ్ళు బాగలేదు, నీ కళ్ళు కడుక్కో, వాక్యం విన్నావు. నీ నాలుక బాగలేదు, నాలుక కడుక్కో, విన్నావు, మారలే. ఏమవుతుంది? అద్దంలో చూసుకుంటున్నావు కానీ ఏమైనా నువ్వు మర్చిపోయాను. అద్దంలో చూసుకొని ఏం చేసినావు చెప్పు? అట్లుండవు కదా. కానీ 25వ వచనంలో ఏమంటాడంటే, నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ఏమవుతాడట? ధన్యుడుగా ఉంటాడట. హల్లెలూయా. సో నువ్వు వాక్యంలో ఎప్పుడైతే విని దాని ప్రకారం క్రియ చేస్తావో నువ్వు ధన్యుడుగా ఉంటావు, ఆశీర్వదించబడతావు. అప్పుడు ఇసుక మీద కట్టొద్దు. ప్రతోడు చెప్పిన మాట విన్నామనుకో, అదేమవుతుందంటే ఇసుక అవుతుంది. జనాలు ఎవ్వరూ, ప్రతోడు ఒక్కటి చెప్తాడు, అవునా కదా? మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాడు చెప్పేది కూడా ఎట్లా చెప్తాడంటే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నేను చెప్పేది నేను అంటాడు వాడు. ఉట్టిదే మనం చెప్పింది వినరు వాళ్ళు. మళ్ళీ పైకి తిరిగి ఏమంటాడు? నువ్వు చెప్పింది నాకు మొత్తం అర్థమైందన్న, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయి అంటాడు. నీకు ఇసుక కావాలా, బండ కావాలా కదా? సో నీవు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు అంటే నువ్వేం చేయాలా? బండ మీద కట్టుకోవాలా. నువ్వు ధైర్యంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాగా, కొంతమంది సున్నాతో మొదలు పెట్టాలా. వరదలు వచ్చినాక కృంగిపోకూడదు. సున్నాతో ఏం పెద్ద ఇదా? మొన్న పాస్టర్ గారిని కలిశాను, మొన్న కాదు నిన్ననే. ఆ పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, సున్నాతో మొదలు పెట్టడం నాకు కొత్త కాదన్నాడు. హల్లెలూయా. ఆయనట పెద్ద చర్చి వాళ్ళది, 250 మందికి భోజనం చేస్తారట మొదటి ఆదివారం. వాళ్ళు పెంతెకొస్తోళ్ళు మొదటి ఆదివారం ప్రభు భోజనం ఉంటుంది, అంటే బల్లా ఉంటుంది. సో బల్లా చేసినాక వాళ్ళు భోజనం కూడా తింటారు 250. సో ఆ రోజు మొదటి తారీఖు వర్షం వస్తుంది, ఎక్కువ మంది రారు, పల్లెటూరుల నుంచి వస్తారు వాళ్ళకి. సో ఊర్లలో నుంచి రారు కాబట్టి 100 మందికి భోజనం చేసిండట వాళ్ళు. మళ్ళీ వాళ్ళది ఏటొడ్డునే ఉంది చర్చి. ఏడుంది అది? ఏటొడ్డునే ఉంది. 9ంటికి పోయి చూశారట. పోయిన సంవత్సరం అంతే అవుతుంది, పోయిన సంవత్సరం మన కాళ్ళ దాకా వచ్చిపోయింది అనుకున్నాడంట అయ్యగారు. పోయిన సంవత్సరం మన మొత్తం దాకా వచ్చిపోయింది, ఈసారి కూడా అంతే అనుకున్నాడట. అనుకున్న మళ్ళీ ఎందుకైనా మంచిది భోజనాలు పైకి తీసుకోండి అన్నాడట. తీసుకుపోయారట పైకి, పిల్లగాళ్ళందరూ పైకి మోసారు. ప్రార్థన చేసి పాట ఎత్తిండంట. 9ంటప్పుడు పాట ఎత్తేసరికి అయ్యగారు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి అన్నారట. ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి అని వచ్చి చూసేసరికి ఇల్లంతా నిండిపోయిందంట. 5 నిమిషాలు ఒక్కటి తీసుకోలేదట పాపం. ఓన్లీ పైకి తెచ్చిన భోజనాలు ఇళ్ళల్లో అట్ట నిండుతుంటే కోళ్ళు 2-3 కోళ్ళు వచ్చినాయంట పైకి పిల్లల్ని తీసుకొని. ఒక కుక్క వచ్చి పైన ఈనిందంట. ఒక 20-30 మంది బయట వాళ్ళు ఉంటారు కదా, అంటే అన్యులు, వాళ్ళు కూడా చర్చిలోకి వచ్చారట. సంఘస్లో ఒక 4-5 ఉన్నారట. బయటలో 30 మంది వచ్చారు. అయ్యగారిది పైన ఉందని మొత్తం కింద మొత్తం నిండిపోయింది, పైన ఉన్నారు. ఆ 30 మంది వాళ్ళు పొద్దున్న తిన్నారు, మధ్యాహ్నం నీళ్ళు అయిపోయినాయి. ఏం చేయాలా? ప్రార్థన చేసుకున్నారట. థమ్సప్లు కొట్టుకొని వస్తున్నాయంట. తీసుకున్నారు, తాగారు కదా. ఆయన చెప్తున్నాడు కొన్ని 100 సిలిండర్లు కొట్టుకుంటూ పోయినాయట. అటేపు ఒక బజార్ ఉందంటే ఇటేపు ఒక బజార్ ఉందంట. ఆ మందిరం మొత్తం కొట్టుకొని పోయినట్టు.
ఒకటే తెల్ల ప్యాంటు తెల్ల సొక్కా మీద ఉన్నదట, ఏం లేదట. కిందకి వచ్చి చూస్తే అన్ని తెల్ల సొక్కాలు తెల్ల ప్యాంట్లు అన్నీ బురద బురద అయినాయట. సో 3 పూట్ల అన్నం తిన్నారు, థమ్సప్లతో పాటు వాటర్ బాటిల్ కూడా కొట్టుకొని వచ్చినాయట. తీసుకున్నారు, తిన్నారు. తెల్లారి కింద కాలు పెట్టడానికి కూడా వీలుగా అట్లేదట. 10-11 అప్పుడు దిగారట వాళ్ళు. దిగి ఆ టిఫిన్లు పెడుతుంటే అయ్యగారు ఎప్పుడు 100 మందికి భోజనాలు పెట్టేటోడు. ఆ రోజు గిన్నె పట్టుకొని పోయిందట లైన్లోకి. అయ్యగారి దగ్గరికి వచ్చినాక అయిపోయిందట టిఫిన్. సో ఆయన సాక్ష్యం చెప్తుంటే భలే నవ్వు వచ్చినా కానీ భలే బాధ అనిపించింది. కానీ ఈ లోపల ఏంది ప్రభు అని ఇంటికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసిండట. చేస్తే ఈ లోపల 15 మంది సరిపోయే టిఫిన్ మళ్ళీ ఒకళ్ళు తెచ్చారట. టిఫిన్ తిన్నాక మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంటే యేసయ్య ఏంది అన్నీ పోయినాయి అంటే, ఈ దేవుడు అన్నాడంట, పోయింది నీయా నాయా అన్నాడంట. యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు యేసయ్య, పోయింది నీయా నాయా అన్నాడంట. ఈ నాయగారు నీయే యేసయ్య, నాయ కావు అన్నాడంట. మరి టెన్షన్ నీకెందుకు, నాకుండాలిగా అన్నాడంట యేసయ్య. యేసయ్య ఏమన్నాడు, మరి నాయపోతే నాకు టెన్షన్ ఉండాలా, నువ్వెందుకు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ఓ సారీ యేసయ్య అన్నాడు. ఈ లోపల సంఘస్థులు షాపుకు పోయి మళ్ళీ ఒక తెల్ల ప్యాంటు తెల్ల సొక్కా కొనుక్కొస్తే అవి వేసుకున్నాడట. ఇంకా వాటి మీద 3 రోజులు ఉన్నాడట. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా సాక్ష్యం చెప్తున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే, నీకు తుఫాన్ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి చెప్పండి, ధైర్యంగా కదా. సో అయ్యగారు ఏమంటానంటే, 0తో మొదలు పెట్టడం నాకు కొత్త ఏం కాదు. ఎందుకు, దేవుడే ఇస్తాడు కదా. సో దేవుడే ప్రార్థన చేస్తాను అడిగిన, పోయింది నీయా నాయా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు కదా, నాయి కాదుగా అయ్యి కదా. అందుకే యోబు ఏమంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసు, అది నాయి కావు అసలు. కానీ మనం ఇది నాది, నా ఫ్రిడ్జు అని నువ్వు దాన్ని వాటేసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నీకు బాధ అవుతుంది. నా బియ్యం అనుకో, నువ్వు బాధపడితే ఏమవుతుంది. కానీ మన విశ్వాసం ఏమి ఉండాలా, ఎవరిచ్చింది ఇది, దేవుడే ఇచ్చి. ఆయన తీసుకుంటే మళ్ళీ ఇస్తాడా ఈడా? ఒక్కసారి ఇచ్చినోడు మళ్ళీ ఇవ్వడానికి ఆయన పెద్ద కష్టమా చెప్పండి. సో ఫ్రిడ్జ్ పోయిందని, బియ్యం పోయిందని ఒకటే మనేది పడి అన్ని అది మైండ్ పాడు చేసుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా కదా. కాబట్టి మనం తుఫాన్లు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి, ధైర్యంగా ఉండాలి, నవ్వుకుంటుండాలి, సంతోషంగా ఉండాలి. పేరు చెప్పకూడదు కానీ వెంకట్రావు అన్న కదా, కట్టుకున్న తెల్లారే మందిరానికి వచ్చిండు. ఆ బట్టలు ఇచ్చే రోజు అన్నయ్య వచ్చి టవల్ కట్టుకొని పాటలు పాడుతూనే ఉన్నాడు ఎప్పట్లాగా కదా. చర్చిలో కింద పడ్డా, అది ఇది అని చర్చి మీద అలుగుడు, అది అలుగుడు, ఇది కదా. మన కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన మనం ఏం చేయాలా, దేవునిలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన ఆనందము దేవునిలో ఉండాలి. నీ ఆనందం ఎవరిలో ఉండాలి చెప్పండి, దేవునిలో ఉండాలి. కాబట్టి నేను ఈరోజు చాలా విషయాలు చెప్తూ వచ్చాను. ప్రాముఖ్యంగా నేనేం చెప్పానంటే, కష్టాలు, శ్రమలు, తుఫాన్లు అనేవి అందరికి వస్తాయి, నీతిమంతులకు కూడా వస్తాయి. అది దేవుని వాక్యం చెప్తుంది. ఇది బండ, ఇసుక కాదు, ఒక రోజు ఇటుండి ఒక రోజు ఇటు పోవటానికి కదా. ఇది బండ చెప్పే సత్యం ఏంటిదంటే, నీతిమంతులకు కూడా కష్టాలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. కానీ ఆ కష్టాలకు వచ్చినప్పుడు నువ్వేమై ఉండాలా, సిద్ధపడి ఉండు, సంతోషంగా ఎదుర్కోవాలి. తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్లో మునిగిపోవటం కాదు, యేసయ్యలాగేం చెప్పాలి అంటే నీళ్ళ మీద నడుచుకుంటూ పోవాలి కదా. అయ్యగారు చెప్తున్నాడు, కార్పొరేటర్ ఫోన్ చేసినంట అయ్యగారు 8 కాదు, మధ్యాహ్నం 1 గంట 2 ఫోన్ చేస్తే కార్పొరేటర్ గారు గంటలో పడవ పంపిస్తా అన్నాడట. 3 ఫోన్ చేసినంట, మళ్ళీ అర్ధ గంటలో పడవ పంపిస్తా అన్నాడంట. పడవ లాస్ట్కి రాత్రి 10 ఫోన్ చేస్తే పడవ మమతా దాకొచ్చింది, ఇంజన్ పాడైందని చెప్పిండ. పడవ రాలే, పాడు రాలే కదా.
30-40 మంది ఉన్నారు, కుక్క ఉన్నది, కోళ్ళు ఉన్నాయి. ఆ కుక్కని కోళ్ళను వద్దంటావా? ఈ తుఫానుకు కూడా వద్దంటే కదా. సో పడవ ఈడ ఎవరు, మనం కార్పొరేటర్ పడవ పంపుతారని చూస్తే ఏమవుతుంది? 3 రోజులు వచ్చినాయి మన కాలనీకి పడవలు, అప్పుడేం సుఖం. కానీ నువ్వు ఎవరి వైపు చూడాలి? నీ ధైర్యం ఎవరు? యేసయ్య మన ధైర్యం. మనకు సంతోషం ఇచ్చేది ఎవరు? యేసయ్య. మన వాక్యం, ఆయన వాగ్దానాలు, ఆయన ప్రణాళికలు, ఆయన నీ పట్ల ఉన్న ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక, ఆయన వాగ్దానాన్ని నీవు నమ్ముకోవాలి కదా. అందుకే పోయిన వారం నేను అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో నుంచి కదా మీకు మంచి వచనం చూపిస్తూ వచ్చాను, దయచేసి అది వినండి. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో పౌలు గారి జీవితంలో అతి భయంకరమైన తుఫాను వస్తుంది కదా. అప్పుడు దేవదూత పౌలు గారి దగ్గరకు వచ్చి ఏమంటాడు? 23వ వచనం, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నీవు దేవుని నమ్ముకొని దేవుని ప్రార్థన చేస్తే దేవుని దూత వస్తాడు. ఇది నేను పోయిన వారం చెప్పాను. దేవుని దూత వచ్చేయమన్నాడు, పౌలా భయపడకు, నీ ప్రాణానికి ఏం కాదు, నీ తోటి ప్రయాణికుల ప్రాణానికి కూడా ఏం కాదు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తుంటే లేచి భోజనం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అట్టి ధైర్యంతో శ్రమను ఎదుర్కొందాం, కష్టాలు ఎదుర్కొందాం. ఏ శ్రమైనా ఏ కష్టమైనా దాటిపోయినాక ఇంకా నా జీవితంలో కష్టాలు రావనుకోకూడదు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఆర్థికంగా నువ్వు జీరో అయినా, ఆరోగ్యపరంగా చతికిలబడ్డా కానీ నువ్వేం కావాలా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన మళ్ళొకసారి ఇస్తాడు. ఆశీర్వదించేది ఆయన. అట్టి ధైర్యముతో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మన హృదయాలను ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుందాం. సాతాను నిరుత్సాహపు మాటలను వింటున్నావా? నాకే ఎందుకు ఈ కష్టం అంటున్నావా? లేకపోతే నువ్వు సిద్ధపడి ఉంటున్నావా? నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను నడిపిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. నువ్వు ఏ విధంగా ధైర్యం తెచ్చుకుంటావు, ఏ విధంగా నీవు సంతోషంగా నవ్వుతూ ఉండొచ్చు అంటే నీవు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి. నువ్వు మనుషుల మాటలు వింటే, లోక ప్రకారం నీవు నడుస్తూ ఉంటే నీవు ఇసుక మీద కట్టుకుంటున్నావు. లోకస్తుల సిద్ధాంతాలు, అన్యుల సిద్ధాంతాలు, అన్యుల నమ్మకాలు, అన్యుల ముహూర్తాలు, అన్యుల ఆచారాలు, అవన్నీ ఇసుకతో సమానం. లోకస్తుల అభిప్రాయాలు, వాళ్ళ ఐడియాలన్నీ ఇసుకతో సమానం. నీ జీవితము, నీ కుటుంబము, నీ పిల్లల్ని ఏ విధంగా కట్టుకుంటున్నావు? ఇసుక మీద కడుతున్నావా? నీ భవిష్యత్తుని నీవు ఇసుక మీద కట్టుకుంటున్నావా? లేకపోతే వాక్యం అనే రాయి మీద, క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటున్నావు? తీర్మానం చేసుకో. దేవా, నా కుటుంబాన్ని నేను బండ మీద కట్టుకోవటానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. దేవా, నా భవిష్యత్తుని నేను బండ మీద కట్టుకోవటానికి నాకు సహాయం చేయండి. దేవా, నా పిల్లల్ని నేను ఇసుక మీద కట్టకుండా బండ మీద కట్టడానికి నాకు సహాయం చేయ దేవా అని ప్రార్థన చేసుకోండి. ఇసుక మీద కడితే ఆ ఇంటి పాటు బహు గొప్పది అన్న మాటలు చూస్తూ ఉంటున్నాం. నీ యొక్క ఆ కుటుంబము, నీ యొక్క వ్యక్తిగత జీవితము, నీ భవిష్యత్తు, నీ పిల్లల్ని నీవు లోక ప్రకారం కట్టాలనుకుంటే, నీ బంధువుల ప్రకారం కట్టాలనుకుంటే, నీ ఇంటి పక్కనున్న ముసలమ్మ ఆలోచనల ప్రకారం నువ్వు కట్టాలనుకుంటే నీ ఇల్లు పడిపోతుంది, నీ యొక్క భవిష్యత్తు పడిపోతుంది, నీ పిల్లలు పడిపోతారు. ఆ యొక్క పాటు బహు గొప్పది అంటున్నాడు. కానీ బండ మీద కట్టావనుకో, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులైన, అనారోగ్యమైన, నీవు ధైర్యముగా, విశ్వాసముగా ఉండొచ్చు.
కదలకుండా ఉండొచ్చు, సంతోషముతో చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. పౌలు గారు 27వ అధ్యాయంలో, అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయంలో ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఆ విధంగా నువ్వు ఎదుర్కోవచ్చు. అందరు తీర్మానం చేసుకోండి, వాక్యము వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించటానికి, ప్రవర్తించటానికి మన హృదయాలను మనము దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, నీ వాక్యము నాయన మేము వినువారము మాత్రమే కాకుండా దాని ప్రకారము జీవించే వారముగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. తండ్రి ప్రభువా నాయన, వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను నువ్వు దీవించు నాయన, నీవు ఆశీర్వదించు తండ్రి. నీ వాక్య ప్రకారం జీవించే కృపను మీరు దయచేయండి ప్రభువా నాయన. వాక్యంలోని సత్యాలు నాయన మా జీవితంలో అన్వయించుకోవటానికి నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను నాయన నీవే దీవించి ఆశీర్వదించమని నాయన. ఇట్టి అమూల్యమైన వాక్యము నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా అది 100 ఫలము తీసుకుని రావడానికి నీ కృపను మీరు దయచేయమని ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.